వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒంగుని కొబ్బరికాయ కొట్టలేకపోయాడు. తర్వాత ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కూర్చుని కూడా కొబ్బరికాయ కొట్టలేని పరిస్థితి. అలాంటి నాటకాలు ఎందుకు, దేవుని అవమానించడం ఎందుకు? ఇంకో పక్కన 3,000 కోట్ల రూపాయల ఆస్తిని నాశనం చేసి ఋషికొండకు గుండు కొట్టి భారత సిమెంట్స్తో ప్యాలెస్ కట్టి భారతిరెడ్డి గారికి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటే ఆ భారత సిమెంట్తో కట్టిన ప్యాలెస్ కప్పు ఊడి కింద పడిందంట. దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పడున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. ఒంగుని కొబ్బరిగా కొట్టలేడు, కూర్చుని కొట్టలేకపోయాడు. భారతీయ సిమెంట్స్తో ప్యాలెస్ కట్టి భార్యకి గిఫ్ట్గా ఇద్దాం అనుకున్న ప్యాలెస్ కప్పు కూడా కూలిపోయిందంట. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? కొబ్బరికాయ పాపం ఒంగోని కొట్టలేడు, నుంచోని కొట్టలేడు, కూర్చొని అసలే కొట్టలేడు. ఇది పరిస్థితి. ఆ కొబ్బరికాయ ఒక దెబ్బ ఏమంటే చిన్న పిల్లాడు కొట్టినా కూడా పగిలిపోయిద్ది. మరి ఈయన మనస్ఫూర్తిగా పూజ చేయడు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడు. 4 గోళ్ల మధ్య బైబుల్ చదివే ఈయన నలుగురిలోకి వచ్చి వినాయకుడికి ఎందుకు పూజ చేస్తున్నాడో తెలియాలి ఫస్ట్. నీ బైబుల్ ఏమో 4 గోళ్ల మధ్య చదువుతావా? జనాలను నమ్మించడానికి ఏమో నలుగురిలోకి వచ్చేసి విఘ్నేశ్వరుని పూజ చేస్తావా? అధికారంలో ఉన్నప్పుడేం పరదాలు కట్టుకొని తిరుగుతావా? అధికారం కోల్పోయాక నా ప్రజలే నా దేవుళ్ళు, నా ప్రజలు అని చెప్పేసి బయటకు వస్తావా? అంటే ఇదంతా ఏంటి? నువ్వేదో ఆ సినిమా ఉండిద్ది, సైకోగా ఉంటాడు విక్రమ్, అపరిచితుడు. గంటకో రకంగా మారిపోతూ ఉంటాడు, చిత్ర విచిత్రంగా. అలా ఉన్నాడు అపరిచితుడు లాగా జగన్మోహన్ రెడ్డి. అపరిచితుడు కాదు కానీ మన మహేష్ బాబు ఏదో సినిమా ఉంటుందండి, దాంట్లో విలన్ ఆహాకారాలు చేస్తూ ఉంటాడు, మనుషులు చనిపోతూ ఉంటే. ఆ స్పైడర్లో విలన్లతో పోల్చవచ్చు జగన్ రెడ్డి. కరెక్ట్గా మ్యాచ్ అవుతాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కొబ్బరికాయని రెండో మనిషి ఇద్దరు కొడితే కానీ పగలన కొబ్బరికాయ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ చెట్టుకు కాస్తుందో తెలియదు కానీ బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి తెచ్చాడో మరి. మొత్తానికి ఆ కొబ్బరికాయ ఎట్టకేలకి ఇద్దరు కలిసి కొబ్బరి చెప్పుల మంత్రి. ఎవరా ఈ కొబ్బరి చెప్పుల మంత్రి? కొబ్బరి చెప్పుల మంత్రి అంటే ఈ రోజున కొబ్బరికాయ కొట్టి మరోసారి నేను కొబ్బరి చెప్పుల మంత్రిని నిరూపించుకున్నాడు. నిజంగా చాలా అసలు ఫస్ట్ నాకు అర్థం కాలేదండి. కొబ్బరి చెప్పుల మంత్రి ఎవరు అంటే ఎవరేంటి, ఆయనేనో శ్రీనివాసరావు ఉన్నాడు అక్కడ. కొబ్బరి చెప్పుల మంత్రి అంటేనే తెలుస్తుంది, ఇంకో పేరు లేదు ఆయనకి, అంత గొప్ప చరిత్ర ఉందని. ఒక కన్నుకు దెబ్బ తగిలితే ఇంకో కన్నుకు కట్టుకున్నాడు. పూర్వం గతంలో కనదుర్గం గుడి కింద కొబ్బరికాయలు కొడితే ఆ చెప్పులు మొత్తం ఎత్తుకుపోయాడంట, అందుకని కొబ్బరి చెప్పుల మంత్రి అంటారు. ఓహో, ఓకే ఓకే ఓకే, అదే కాబోలు. అయితే ఇంత చరిత్ర ఉంది వీళ్ళకి, కొబ్బరి చెప్పులు ఎత్తుకుపోతారు అంటే. ఇక్కడ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అక్కడ పూజారి మంత్రాలు చెప్తూ మనల్ని ఇలా చదవండి అని చెప్తూ ఉంటాడు, నేను చెప్పింది మళ్ళీ చెప్పండి అని. మరి కనీసం అదన్నా రాకపోతే మమా అనుకోండి అంటాడు. కానీ నిన్నెవరో అంటున్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మమా అనడు, మంత్రం చెప్పడు, జనగణమనే రాదు, మంత్రాలు ఏం చదువుతారు వీళ్ళు. దోచేసిన డబ్బులు లెక్కలు వేసుకుంటా ఉంటాడు మనసులో. 4 గోళ్ల మధ్య బైబుల్ చదివే వ్యక్తి కదా, బైబుల్లో ఉన్న పేర్లు చదువుకుంటా ఉండుంటాడు కళ్ళు మూసుకొని. బ్రాహ్మణుడు చెప్పే మాటలన్నీ కూడా నాకు వినిపించకూడదని. అది కూడా ఉండుండదు బహుశా, మీరు అన్నట్టు అది కూడా ఉండుండదు. దోచుకుంది ఎక్కడ దాచానో ఆ లెక్కలు వేసుకుంటా ఉండుంటాడు. ఎంత మొన్న అటాచ్ చేసుకున్నారు కదా రాజకేశ్వరరెడ్డివి, ఎక్కడ పెట్టాం గుర్తు చేసుకుంటా ఉండుంటాడు ప్రతిరోజు. ఒక్కరికి సాంప్రదాయ వస్త్రధారణ లేదు, ఒకరి చేతికి మేము శుభం అంటూ పూజ చేస్తున్నామని కంకణం కట్టుకుంటాం, ఒకరి చేతికి కంకణం లేదు, మొహాన బొట్లు ఉండవు. ఆ హారతి మనం ఎవరికైనా ఇట్టిస్తాం, ఈయన ఇట్టిస్తున్నాడు హారతి. రివర్స్ అంతా రివర్స్ టెండరింగ్ అనమాట జగన్మోహన్ రెడ్డిది. ఆయన హారతి కూడా ఇచ్చాడా? హారతి కూడా ఇవ్వటమేంటి, పక్కన కొబ్బరి చెప్పుల మంత్రి ఉన్నాడుగా. అందరూ అంటున్నారు భార్య ఎక్కడికి వెళ్ళిందయ్యా, భార్య స్థానంలో ఆయన పెట్టుకున్నావు. ఆమె ఇంట్లోనే ఉన్నారు, చర్చికి వెళ్ళిందండి ఆవిడ. చర్చిలో ఆవిడ ప్రార్థనలు చేస్తుంటే ఈయనేమో విఘ్నేశ్వరుడు, అన్నేమో విఘ్నేశ్వరుడు దగ్గర, వదినేమో చర్చిలో అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు అన్న వదిన గురించి. ఆయన ఎవరో పెట్టాడంట కలియుగ సీతమ్మ కలియుగ రామయ్య అంటే. ఇదేంటి పాస్టర్ పెళ్లిళ్ళు చేస్తున్న వాళ్ళు రాముడు సీతలు ఎట్ట అవుతారని ఇంకొకరు అడుగుతున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా అడిగినా వీళ్ళ నాటకాలు మాత్రం ఆపట్లేదు. ఎవరిని మోసం చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఈ నాటకాలు, ఎవరిని కళ్ళు కప్పి ఈయన ఇట్లాంటి నాటకాలన్నీ వేస్తున్నాడు అంటే. మొన్నటి వరకేమో అసలు బొట్టు పెట్టుకోడు, సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు అక్కడ ఇవ్వడు, ప్రసాదం తినరు, తీర్థం తాగరు, మరి గుడి సెట్టింగ్లు వేయించుకుంటారు ఇంట్లోనే. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున సడన్గా విఘ్నేశ్వరుడు ఎందుకు గుర్తొచ్చాడు, ఎందుకు విఘ్నేశ్వరుని పూజ చేస్తాడు, అది కూడా అవమానించేటట్లు సాంప్రదాయాల్ని. 39వ హెలికాప్టర్ ఎక్కి ఎగిరిపోయాడు. అదే కదా మనం చూసాం. 39వ అంటే ఈసారి ఎగిరిపోవటం అంటే 3, 9, 12 అనుకుంటా, 11 అయితే ఇంకా బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు లక్కీ నెంబర్ లాగా. అంటే ఇక్కడ తను చేసే పనులన్నీ కూడా ఈ విధంగా చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ తను మోసపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నాను అనుకుంటూ తనే దొరికిపోతున్నాడు ఈ రోజు. ప్రజల్ని మోసం చేసే ప్రయత్నంలో మళ్ళీ ఆబాస్ పాలయ్యాడు. మరి అంతే కదండి, తనను తాను మోసం చేసుకుంటున్నాడు. ఈ ఫోటోలు ఎందుకు, ఈ డ్రామాలు ఎందుకు,
నువ్వు విఘ్నేశ్వరుని పూజ చేయటం ఏంటి? నీ పార్టీ ఆఫీస్ అంటే ఆయన ఇల్లేననుకుంటా తాడేపల్లి ప్యాలెస్ లో. ఆ పార్టీ ఆఫీస్ కూడా తీసేసినట్లున్నాడు ఓడిపోయిన తర్వాత. అద్దె కడతాం ఎందుకు దండగా చెప్పి తీసుకొచ్చి ఇక్కడే పెట్టాడు. అది తల్లి చెల్లినే బయటకు నెట్టేసినాడు, ఇంకా అద్దె ఎక్కడ కడతాడండి? అన్ని కూడా ఇట్లాంటి పనులే చేస్తాడు. కాబట్టి ఇక్కడ విఘ్నేశ్వరుని పూజ చేయటానికి అర్హత లేని వ్యక్తులు మొన్న విఘ్నేశ్వరుని పెట్టడం సరే పెట్టాడా? ఒక పులివెందుల పులిగానో 11 ఎమ్మెల్యేగానో మరి రాష్ట్రానికి గతంలో మాజీ ముఖ్యమంత్రిగానో ప్రజల బాగోగులు ఏదన్నా మాట్లాడా? ఎవరికైనా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాడా మీడియా ముఖంగా? మరి రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? లోతట్టు ప్రాంతాలు జాగ్రత్త పడండి, సహాయ చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఏదన్నా ప్రభుత్వానికి ఈయన విజ్ఞప్తి చేశాడా? ఇట్లాంటివి ఏమి ఉండవు. ఏదో ప్రజల కోసం అక్కడ చేశాడు, వెళ్ళిపోయాడు. మరి మీరంటున్నట్లుగా భారతీ సిమెంట్తో కట్టిన ఋషికొండ ప్యాలెస్ కప్పు కూలిపోయింది. కప్పు కూలిపోయింది అంటే భారతి రోజారెడ్డి గారు 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించింది ఆ ప్యాలెస్. అది ఆవిడేగా పాలు పొంగిచ్చింది, అందుకనే కూలిపోయింది. అంటే ఐరన్ లెగ్ అంటారండి మీరు, అందుకని కప్పు కూలిపోయింది అంటారా? అదే చెప్పుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ఈ రోజున ఈయన భారతీ సిమెంట్తో కట్టాడు, భారతీ రెడ్డి గారి గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాడు, బాగానే ఉంది. ఎవరి చేత ఓపెన్ చేయించాడు, ఎవరు పాలు పొంగిచ్చారు, వాళ్ళ లెగ్ మహత్యం అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. విచిత్రంగా సీలింగ్ కూలిపోయింది, నీళ్లు కూడా వస్తున్నాయి. అంటే పైన ఏదైతే స్లాబ్ ఉంటుందో అది కూడా డ్యామేజ్ అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి అందరికీ నామాలు పెడితే ఈయనకే నామం పెట్టారు ఎవరో. అలా ఉంది. దొంగలకే దొంగ జగన్మోహన్ రెడ్డిని మొన్నటిదాకా చెప్పుకున్నాం. కాదు, ఇంకో గజ దొంగ ఉన్నాడు, ఈయన ప్యాలెస్కే ఇంత పెద్ద పెద్ద హోల్స్ పెట్టి వెళ్ళాడు అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. నిజంగా భారతీయ సిమెంట్ పటిష్టతను చూపించిందంటారు ఆ స్లాబ్. అడ్వర్టైజ్మెంట్లో చెప్పొచ్చండి, భారతీ సిమెంట్ వాడితే ఏం జరిగిద్ది అంటే ఇదిగో ఇది జరిగిద్దని. అలానే ఉంది. ఈ మద్యం డబ్బులతోటి భారతీ సిమెంట్ తోటి మరి ఇంత స్ట్రాంగ్గా కట్టిన ప్యాలెస్ అసలు ఆ బాత్రూములు చూసి పవన్ కళ్యాణ్ గారు హవాక్కయ్యారంటండి. ఆ సీ వ్యూ ఒకటి, ఆ అంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ సిస్టమ్ అంట ఆ బాత్రూమ్లు. ఆ మధ్య మనకి అసెంబ్లీలో కూడా దాని గురించి చర్చ నడిచింది. మన బీజేపీ ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడుతూ గొప్పగా చెప్పారు దాని గురించి. ఇంత గొప్పగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ప్యాలెస్ అంటే ఆ గొప్ప తిప్పలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ భారతీ సిమెంట్ మీద కూడా ఈ రోజున అందరికీ నమ్మకం కోల్పోయే పరిస్థితి. అంటే వాళ్ళ ఋషికొండే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏదో అసలు గొప్ప ప్యాలెస్గా రాష్ట్రంలోనే ఇట్లాంటిది లేదు, దేశంలోనే లేదు అన్నంత గొప్పగా చేశాడు. మరి ఈ రోజున చూస్తేనేమో కుప్పగూలిపోతుంది ప్యాలెస్. అంటే వీళ్ళు ఏ పని చేసినా కూడా ఇక్కడ ప్రకృతి కూడా సహకరించట్లేదు వీళ్ళకి. వీళ్ళు చేసేవన్నీ కూడా ఇంత దుర్మార్గంగా దొంగ డబ్బులు పెట్టి దొంగ సొమ్ముతో గడితే ఎలా ఉండిద్దండి కుప్పగూలిపోక? ప్రజల కోసం ప్రజావేదిక గడితే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకొని కుప్పగూల్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే ప్రజల సొమ్ముతో కట్టుకుందే. ప్రజావేదికని ప్రజల కోసం కడితేనేమో కుప్పగూల్చాడు. ప్రజల డబ్బుతో కట్టుకున్న నువ్వేమో జలసాలు చేస్తూ జనం డబ్బులతో జలసా చేస్తూ దాదాపుగా 1000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్యాలెస్ కట్టేసి ఈ రోజున అది కూడా ఎవరో ఆర్కిటెక్చర్ కూడా ఆవిడ ఒక లేడీ అన్నారు. ఆవిడ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని గతంలో మనం విన్నాం. మరి ఎవరో కానీ మొత్తానికి ఆ డిజైన్ ఎలా చేసినా ఇప్పుడు ఒక ఇల్లు కట్టినప్పుడు దానికి లైఫ్ టైం ఇస్తారు కదండి. ఇదిగో ఇంత వెడల్పు గోడలు కట్టాము, ఇంత లోతున పునాదులు వేసాము, దీని మీద ఇన్ని అంతస్తులు నిర్మించవచ్చు, మరి దీని తర్వాత దీనికి ఇంత లైఫ్ టైం ఉండిద్దని చెప్తారు. అవన్నీ కూడా ఇక్కడ లేనట్లు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన ఎలా ఉందో ఋషికొండ ప్యాలెస్ పరిస్థితి అలా ఉంది. ఈ రోజు నిజంగా ఈయన ఆ విఘ్నేశ్వరుని పూజ అలా చేయటం వల్లనే ఋషికొండ ప్యాలెస్ ఇలా అయ్యిందని చెప్పి కూడా అంటున్నారు. మరి నిజమే అయ్యి ఉండొచ్చేమో. భగవంతుడు మీరు ఎలాంటి మనసుతో పూజ చేశారంటే ఇలాంటివన్నీ కూడా ఆయన పేరు మీదే కదా కట్టుకున్నాడు, ఆయన ఇల్లే కదా అంటున్నారు ఇప్పుడు అది. కాబట్టి ఆయన చేసే పనేది కూడా కరెక్ట్గా లేదు. కాబట్టి మరి ప్రకృతి కూడా ఈ విధంగా మీ మీద కోపంతో ఉంది, కన్నెర్ర చేస్తుంది అనేది మనకు కనిపిస్తుంది. చవితి రోజున కొబ్బరికాయ కొట్టని జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతిరెడ్డికి భారతీయ సిమెంట్తో కట్టి ప్యాలెస్ని గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటే ఆ ప్యాలెస్ స్లాబ్ కూడా రోజారెడ్డి ఐరన్ లెగ్ వల్లే కూలిపోయిందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.